గోషామహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ పార్టీకి రాజీనామా చేసేసాడు. ఎందుకంటే ఆయనకి టీజీ నేతలకి అంటే టీజీ బీజేపీ నేతలకి పడడం లేదు. ఈ నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. కిషన్ సింగ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, మిగతా వారు కావచ్చు, వీళ్ళు వాళ్ళ స్వార్థం మాత్రమే బీజేపీని ఉపయోగించుకుంటున్నారు. నిజం చెప్పాలంటే పాత బస్తీలో అసదుద్దీన్ ఓవైసీ లాంటి బ్రదర్స్ కి సింహ స్వప్నం ఎవరంటే రాజా సింగ్. మీరు గమనించినట్లయితే ఈ కిషన్ సింగ్ కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కావచ్చు, ఇద్దరు కూడా ఓవైసీ బ్రదర్స్ కి లాలూచి పడుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ ఓవైసీ బ్రదర్స్ కి ఈ బీజేపీ నేతలకి స్నేహం కూడా ఉందని చెప్తారు చాలా మంది. మరి ఉందో లేదో పక్కన పెడితే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీన్ని నిరూపించుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. బండి సంజయ్ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఒక 4 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోతాడు. మాది శివం మీది శవం అన్న విధంగా రచ్చగొట్టేసి వెళ్ళిపోతాడు. అంతే, అందులో సబ్జెక్ట్ ఉండదు. ఆ తర్వాత ఏమొచ్చేసి నన్ను అరెస్ట్ చేసిండి అని మళ్ళీ పోలీసులకు చెప్తుంటాడు అనమాట. అంటే ప్రజల కోసం పోరాడే మనస్తత్వం లేదు, హిందుత్వం కోసం పోరాడే మనస్తత్వం లేదు. ఇక కిషన్ రెడ్డి గారు అయితే ఆయన ఒక హిందూ అంతే, ఫక్తు హిందూ అంతే, అంతకు మించి ఏం లేదు. ఆయన ఒక ఫక్తు హిందూ, రాజకీయాల్లోకి వచ్చారు, పూర్తిగా సక్సెస్ కాలేకపోయినా ఎంతో కొంత సక్సెస్ అయ్యారు అంతే. ఇక కేంద్ర మంత్రులుగా, ఉప కేంద్ర మంత్రులుగా పనిచేయడానికి పనికొస్తాడు ఈయన. బీజేపీకి వచ్చిన లాభం ఏమీ లేదు ఈయన వల్ల, కానీ బీజేపీకి మరొక దిక్కు కూడా లేకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితి ఇంది. మరి రాజా సింగ్ లాంటి ఫైర్ బ్రాండ్ మాత్రం దూరం చేసుకున్నారు. ఈయన వల్ల ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది పార్టీ. ఈయన వల్ల పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం. ఇలాంటి వ్యక్తి పార్టీలో ఉంటే మనం ఎక్కువ రోజులు మన్నలేము అని కేంద్ర అధినాయకత్వానికి రోజు రోజుకి ఈయన మీద పితూరులు చెప్పడం, ఫిర్యాదులు చేయడంతో మొత్తానికి కేంద్రం కూడా అసహనం చెంది ఆయన్నైతే బీజేపీ పార్టీ నుండి ఆయన రాజీనామా చేయగానే జేపీ నడ్డా వెంటనే ఈయన యొక్క రాజీనామాను ఆమోదించేశాడు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో తర్వాత సంగతి. ఫిర్యాదులు అయితే వచ్చాయి కాబట్టి నాయకత్వం కూడా పెద్దగా ఈయన మీద స్పందించలేదు. ఈ మిగతా సెకండ్ కేటగిరీ నాయకత్వం ఏదైతే ఉంటుందో అది మాత్రమే స్పందించి మొత్తానికి సస్పెండ్ చేసేశారు. అలాగే బీజేపీలో నుపూర్ శర్మ, ఆవిడ కూడా నిజాలు మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త 6 సంవత్సరాల పిల్లని పెళ్లి చేసుకున్నందుకు విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ప్రపంచ దేశాల నుంచి కూడా. సరే, ఆవిడ్ని కూడా దూరం చేసేసింది బీజేపీ. సరే, అదంటే ఒక విషయం. మరి రాజా సింగ్ ని కూడా ఈ విధంగానే దూరం చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోదీతో ఆయన ప్రత్యక్షం అయ్యారు. నరేంద్ర మోదీతో ప్రత్యక్షం అవ్వడం వల్ల ఇప్పుడు ఆయన అర్థం కావడం లేదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ టీజీ నేతలతోనేమొచ్చేసి దూరం, అక్కడ కేంద్ర నేతలతోనేమొచ్చేసి దగ్గర. ఈయన మళ్ళీ ఏమైనా పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఆయన కూడా చాలా సార్లు అన్నాడు, అంటే టెక్నికల్ గా ఆయన బీజేపీ ఎమ్మెల్యే, పైగా ఆయన బీజేపీ నుంచి దూరం జరగలేదు. ఆ సిద్ధాంతాలతో ఉన్నటువంటి వ్యక్తి ఈ నేతలతో ఇబ్బంది పడి వీళ్ళ యొక్క తీరు నచ్చక ఇలా నీతి నిజాయితీగా ఉన్నటువంటి వారికి, అలాగే ద్వంద్వ వైఖరి ప్రమాణాలు ఉన్నటువంటి వారికి పడదు. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పేసేటటువంటి రాజకీయ నాయకులు ఫక్తు రాజకీయ నాయకులు అయిపోయారు. బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు. బీజేపీకి అలా ఉండకూడదు. మనమైన ఈ రోజు ఎంత పోరాటం చేస్తున్నాం. రేపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటది తప్ప ఈ ద్వంద్వ వైఖరి ఉండదు. అలాంటి వారికి వెంటనే ఉద్వాసన పలికేస్తుంది బీజేపీ. కాబట్టి బీజేపీ కూడా ఆలోచించాలి. మరి నరేంద్ర మోదీ గారు ఆయన ఎందుకు పిలిపించారో మనకు తెలియదు, కానీ నరేంద్ర మోదీ గారు ఆలోచించకుండా ఏది చెయ్యరు కదా. ఇప్పుడు ఆయన పక్కన కనిపించేసరికి ఇప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి బీజేపీ నేతల్లో, ఏది తెలంగాణ బీజేపీ నేతల్లో.